ఏపీ రాజకీయాల్లో రోజా హాట్ టాపిక్గా మారారనే చెప్పుకోవాలి. ఇప్పటికే వైసీపీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో కొంతమంది అభ్యర్థులకి సిట్టింగులకి సీట్లు ఇవ్వటం లేదు, మరికొంతమంది సిట్టింగుల్ని వేరే స్థానాల నుంచి బరిలో దింపుతున్న నేపథ్యంలో ఇప్పుడు రోజాకి సీట్ ఉంటుందా లేదా, లేదంటే ఏ స్థానంలో రోజాని నిలబెట్టబోతున్నారు, ఎమ్మెల్యేగానే పోటీ చేయించబోతున్నారా లేదా ఎంపీ స్థానానికి ఏమైనా పంపించబోతున్నారా అనే డిస్కషన్ పొలిటికల్ వర్గాల్లో చాలా ఆసక్తిగా జరుగుతుందనే చెప్పుకోవాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒంగోలు ఎంపీగా రోజా బరిలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ తుది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం 5వ లిస్టుకు సంబంధించి విడుదల చేయబోతున్నారు. ఆ లిస్టులో రోజా పేరు ఖచ్చితంగా ఉంటుందని రోజాకు సంబంధించిన సన్నిహిత వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే క్లియర్గా ఉంది. ఇప్పటికే నగరి నుంచి రోజా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024లో రోజా ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికే ఒంగోలుకు సంబంధించిన నేతలు కూడా రోజాని ఎంపీగా బరిలో దించడం మీద ఎటువంటి అభ్యంతరం లేదని కూడా చెప్పారు. బాలినేని శ్రీనివాస్ లాంటి నేతలు కూడా ఇప్పటికే రోజా ఎంపీగా బరిలో ఉంటే తనకి ఎటువంటి అభ్యంతరం లేదని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచినట్టుగా సమాచారం అందుతుంది. మరొక వైపు వచ్చే ఎన్నికల్లో నగరం నుంచి కాకపోతే ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా, వేరే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా రోజాని బరిలో ఉంచాలని కూడా తొలుత వైసీపీ అధిష్టానం భావించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మీద పోటీగా కుప్పం నుంచి పోటీగా బరిలో ఉంచాలని తొలుత వైసీపీ భావించినప్పటికీ కూడా ఎందుకనో దాని నుంచి ఆ డెసిషన్ నుంచి వెనకడుగు వేశారు. ఇప్పుడు రోజాని ఒంగోలు నుంచి ఎంపీగా బరిలో ఉంచడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో అంటే ఈరోజు సాయంత్రానికల్లా అంటే 7-8 ప్రాంతంలో 5వ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈ 5వ లిస్టులో రోజాని ఒంగోలు ఎంపీ నుంచి బరిలో ఉంచే విధంగా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రోజాకు సంబంధించిన సన్నిహిత వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. అయితే తొలుత అందరూ కూడా ఈసారి 2024 ఎన్నికల్లో రోజాకి సీట్ ఇవ్వటం లేదనేది ప్రచారం అయితే జరిగింది. వైసీపీ నేతలు కూడా ఈ ప్రచారం చేశారు. అయితే రోజాని వేరే ప్లేస్ నుంచి పోటీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ప్రచారం చేశారు. చివరిగా రోజాని ఒంగోలు ఎంపీ స్థానం నుంచి బరిలో దించడానికి వైసీపీ తుది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రోజాకి ఒంగోలుకు సంబంధించిన వైసీపీ క్యాడర్ అంతా మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. రోజాని ఒంగోలు ప్రాంతం నుంచి ఎంపీగా బరిలో ఉంచితే తాము అన్ని విధాలుగా మద్దతు తెలుపుతామని, గెలిపించుకుంటామని కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ శ్రేణులు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే రోజా 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ ఎంపీగా అంటే పార్లమెంటులో తొలిసారిగా అడుగు పెట్టబోతున్నారు. ఇది నిజంగా రోజాకి ఒక పెద్ద అచీవ్మెంట్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఎంపీ స్థానానికి బరిలో ఉండడం అనేది రోజాకి ఒక పెద్ద అచీవ్మెంట్గానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నగర ప్రాంతం నుంచి ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ నగర ప్రాంతంలో నియోజకవర్గంలో రోజా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కూడా పార్టీ వర్గాలు క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఒంగోలు నుంచి రోజా బరిలో ఉంటే అపోజిషన్ ఎవరుంటారనే దాని మీద ఆసక్తి అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో అంటే ఈరోజు సాయంత్రానికల్లా తుది జాబితా విడుదలయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి.